అమ్మ సిరి, మాస్టరు బాబాయ్ పెళ్లికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారా? అమ్మ సిరి, పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు. మాస్టరు మీరు కంగారు పడకండి, తాళిబొట్టు వచ్చేస్తుంది. హా, ముందు మీరు వెళ్ళి అబ్బాయి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. పదండి. చూడు, నువ్వు వెళ్ళి ఒక బిందె నీళ్లు, తాంబూలం ప్లేటు, రోజ్ పెటల్స్, బ్యాండ్ వాళ్ళను త్వరగా రమ్మని చెప్పు. అలాగే అలాగే ఒక దండ కూడా పంపించు. త్వరగా వెళ్ళు. అలాగే వెళ్ళు. అక్క. అమ్మా మాస్టరు మీరండి, పదమ్మా, వెళ్దాం, పదండి. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలాలో పలకటి మంతరాలో మాస్టరు అలా చూస్తూ ఉండిపోయారేంటి? కాళ్ళు కడగండి. అలాగేనమ్మా. ఆగండి 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 ఆగండి. ఏరా తమ్ముడు, నీ కొడుకు పెళ్లి ఈ పాడుపడిన కళ్యాణ మండపంలో జరిపిస్తున్నావా? ఏమైందక్క? బాగానే డెకరేషన్ చేశారుగా. అయ్యో, ఏడ్చినట్టే ఉంది నీ సంబరం. పై పై మెరుగులు చూసి మోసపోవద్దురా అని నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక. పెళ్లి కూతురు మొహం చూసి కాదు, వాళ్ళ తండ్రి జేబు చూసి సంబంధం కలుపుకోవాలని నేను నీకు చెప్పానా? కానీ నువ్వేం చేసావు? నా మాట వినిపించుకోకుండా ఈ బడి పంతుల సంబంధం ఖాయం చేసుకున్నావు. ఆయన బతకటమే కష్టంగా ఉంది, ఇక మనకేమిస్తారులే అని నాకెందుకులే అని పట్టించుకోవడమే మానేశాను. కనీసం పెళ్ళెక్కడ చేస్తున్నావని అడగకుండా వచ్చాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు ఏమైందత్తా? అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు చూడటానికి అంతా బాగుంటే సరిపోతుందా? రేపు పెళ్ళయ్యాక ఈ పెళ్లి పెట్టాకులైతే బాగుంటుందా నీకు? మేడం, ఏంటండి ఆ మాటలు? చూడ్డానికి పెద్ద వెళ్ళ అందరికీ కావలసిన వారిలో ఉన్నారు. శుభకార్యం జరుగుతుంటే అలా మాట్లాడొచ్చా? ఓహో, ఇప్పుడు నేనెలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అసలు ఇంతకీ నువ్వెవరు? బ్యాండ్ మేళం బ్యాచా లేక టెంట్లేసే బ్యాచా? నేను అన్ని పనులు చేస్తానండి. తప్పుగా అనుకోకండమ్మా. ఈ అమ్మాయి పేరు సిరి. ఈ కళ్యాణ మండపం ఆ అమ్మాయిదే. అదిరా విషయం. చూసావుగా, ఆ అమ్మాయి ఈ కళ్యాణ మండపం ఓనర్ అంట. వాలకం ఎలా ఉందో చూడు. కళ్యాణ మండపం ఓనర్ ఎలా ఉంటే మనకేంటత్తా? అసలు నీ సమస్య ఏంటి? ఎరా, నేనింతే చెప్తున్నా నీ బుర్రకెక్కడం లేదా? ఇక్కడ చేసుకున్న ఏ పెళ్లి ఇంతవరకు నిలబడలేదురా. చనిపోవడమో విడిపోవడమో జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజం మాట్లాడుతున్నాన్రా. అసలు ఈ పెళ్లి ఈ కళ్యాణ మండపంలో అని నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడ దాకా వచ్చుండేదాన్నే కాదు. మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిదేం జరగదు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళ పెళ్లిళ్ళు జరిగాయి. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు. మీకెవరో తప్పుగా చెప్పుంటారు. నీదేం పోయింది? నీ బిజినెస్ జరిపించుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్తావు. నీ మాటలు విని ఇక్కడ పెళ్లి జరిపిస్తే రేపొద్దున జరగరాందేదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఎవరి జీవితాలు నాశనం అవుతాయి. ఆహా, మాస్టరు, ఇది ఆడిన నాటకంలో మిగిలిందా శోకం? విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్లు మిగిలేనా
ప్రేమనే ఆటలో కథ ముగిసిపోయేనా ఎడారి పాటలో ఊరుకో సిరి. జీవమాపుమా వేదనల గాథలు. నా మాటలు విని నన్ను నమ్మిన మాస్టర్కి తీరని అన్యాయం జరిగింది వదినా. తన కూతురు భవిష్యత్తు నా వల్ల నాశనమైంది. నా వల్లే జరిగింది సిరి, వదినా. ఊరుకో సిరి. ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. నిజంగా గనక ఆ అబ్బాయికి అలాంటి వాళ్లతో సంబంధం ఉంటే మాస్టర్ కూతురు జీవితం నిజంగానే నాశనం అయి ఉండేది కదా. లేదు వదినా, కానీ అతనేమీ తెలియని అమాయకుడైతే అప్పుడు అది కాలమే నిర్ణయిస్తుంది. లేదు వదినా, నా వల్లే కాదు నా వల్లే. సిరి, మాస్టర్ నా మాట వినకుండా ఉండాల్సింది. అనవసరంగా తన కూతురు జీవితం ఏడవద్దు సిరి. నాశనమైపోయింది. ఏడవద్దు. ఇతడిది ఒక రక్కస వంశం, మరణపు బహుమతి అమ పాశం, ప్రతిదినమది ప్రళయావేశం, తన ఉనికిని చాటుట కోసం. రాక్షస గణం రంకెస క్షణం. ఏంటి సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమయ్యింది? ఓ, అర్థమైంది. అసలు పెళ్లిళ్ళే జరగవు అనుకున్న ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఒక పెళ్లి చేసే అవకాశం వస్తే చివరి నిమిషంలో పోలీసులు వచ్చి పెళ్లి కొడుకుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. మీరు కోరుకున్నది పొందడం కోసం ఇంత దుర్మార్గానికి ఒడికడతారా? నన్ను మీ దారికి తెచ్చుకోవడం కోసం అమాయకుడైన ఒక మనిషిని అరెస్ట్ చేయించి 2 కుటుంబాల గుండె కోతకు కారణమవుతారా? మీరు అసలు మనుషులేనా? కాదు కాదు కాదు, మేము మనుషులమని ఎవరు చెప్పారు నీకు? మేము ఈ కాలానికి దేవుళ్ళం. మేమనుకున్నదే జరుగుతుంది, మేము కోరుకున్నది మాకు దక్కుతుంది. ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని కష్టాలని అర్థం చేసుకునే వాళ్ళని దేవుళ్ళు అని అంటారు. కానీ మీరు రాక్షసులు. డబ్బుందన్న అహంకారంతో, పరపతుందన్న పొగరుతో ఎదుటి వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనుకునే రాక్షసులు మీరు. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తున్నా, నీ ఆలోచనలు చూస్తుంటే ముచ్చటేస్తోంది సిరి. ఎంత తెలివైన దానివి, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. మాకు కావలసింది లాక్కోవడానికి ఎన్ని దుర్మార్గాలైనా చేసే రాక్షసులం అని గ్రహించిన తర్వాత మేమిచ్చింది ఏదో తీసుకుని ఈ కళ్యాణ మండపాన్ని మా అక్క కాంచనకి ఇచ్చేయొచ్చు కదా. అలా చేస్తే నీకు ఈ తిప్పలు తప్పేవి కదా. చూడు, ఇది నీ కొత్త కళ్యాణ మండపమే కావచ్చు, కానీ ఇది మా ఆత్మగౌరవం. అమ్మో, ఎన్ని రోజులు మా కుటుంబాన్ని కాపాడుకున్న ఇంటి పెద్ద, మాలో మమైకమైన మా తాతయ్య ఆత్మ. అలాంటి కళ్యాణ మండపాన్ని నువ్వు అడగగానే నీకు ఇచ్చేస్తామని ఎలా అనుకున్నావు? ఇవ్వాలి, తప్పదు. నీకు వేరే ఆప్షన్ లేదు సిరి. మా 5 స్టార్ హోటల్ పక్కన ఉండడమే ఈ కళ్యాణ మండపం చేసుకున్న పాపం. దానికి మనం ఏమీ చెయ్యలేము. ఇప్పుడే ఇచ్చేసావనుకో, నీకు ఈ తిప్పలు తప్పుతాయి, మాకు నీ వెంటపడి బతిమాలుకునే బాధ తప్పుతుంది. ఇది మాకు జీవనాధారం. మా ప్రాణాలు పోయినా దీన్ని వదులుకునే సమస్య లేదు. సిరి, ఈ ఛాలెంజ్లే వద్దు అనేది. మా అక్కడకంగానే ఇచ్చేసుంటే మార్కెట్ కంటే 4 రూపాయలు ఎక్కువే పడేసేది. ఇప్పుడు చూడు, ఇందులో పెళ్ళిళ్ళు జరక్క ఎలా పాడుపడిపోయిందో.
దరిద్రపు కొట్టు కళ్యాణ మండపం చూసినప్పుడే చెప్పాను. ఇక్కడ పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, వద్దు అని మొత్తుకున్నాను. మా 5 స్టార్ హోటల్ పక్కన ఉండడమే ఈ కళ్యాణ మండపం చేసుకున్న పాపం. మా అక్కడకంగానే ఇచ్చేస్తుంటే మార్కెట్ కంటే 4 రూపాయలు ఎక్కువే పడేసేది. ఇప్పుడు చూడు, ఇందులో పెళ్లిళ్ళు జరక్క ఎలా పాడుపడిపోయిందో. అత్తయ్యలో ఉంటే నాకు నచ్చడం లేదు. ఎలాగైనా అత్తని నవ్వించాలి. నాతో యుద్ధం చేసి గెలిచి నిన్ను నువ్వు కాపాడుకో. తర్వాత నువ్వు చేసిన చపాతీల్లో నా వాటా నాకు సరెండర్ చేయి. లేదంటే ఇదిగో చూసావా నా చేతిలో కట్టి. అమ్మ బాబోయ్, మీతో యుద్ధమా మహారాజా? నేను గెలవగలనా? మీకు మీ వాట చపాతీలతో పాటు నా వాట చపాతీలు కూడా మీకే ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. అమ్మా దేవుడా, మీ చేతిలో ఉన్న కత్తి చూసారా ఎంత షార్ప్ గా ఉందో? నా బంగారం. అత్తతో ఆడుతూ అత్తతో కబుర్లుంటే చాలు. స్కూలు అక్కర్లేదు, ట్యూషన్ అక్కర్లేదు. త్వరగా చపాతీ తిను, ట్యూషన్ కి టైం అవుతుంది. అమ్మో, అమ్మ కోపం వచ్చింది. నువ్వు చపాతీ త్వరగా తింటే ట్యూషన్కి వెళ్ళిపోవచ్చు. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత హాయిగా ఆడుకుందాం, సరేనా? పద పద పద. ఏంటి అలా చూస్తున్నావు? దా తిందు. అత్త ఒక తక్కువైంది అత్త. ముందు 2 చపాతీలు తిను, తర్వాత ఇంకొకటి ఇస్తాలే. ఒక తక్కువైంది అత్త. అబ్బా ఏంటో చెప్పు బన్నీ, ట్యూషన్ కి టైం అవుతుంది. నేను చపాతీ తినే కంటే ముందే నువ్వు నాకు ఇంకొకటి ఇవ్వాలి. సరే, అదేంటో చెప్తారా మహారాజ్ గారు? ఇది భగవంతుడు ఇంత చిన్న వయసులో నీకెందుకు ఇంత శిక్ష ఇచ్చాడు? పొద్దున్న సాయంత్రం ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ నీకు ఇస్తుంటే నా ప్రాణం విలవిలా కొట్టుకుంటుందిరా. దీనికి ఎందుకత్త ఇంత ఎరుస్తున్నావు? ఇది తీసుకుంటే ప్రాబ్లం ఏముండదత్తా. ఇది తీసుకోకపోతేనే ప్రాబ్లం. ఇది ఇప్పుడు నువ్వు ఇవ్వలేదనుకో, నేను అలాగే ట్యూషన్కి వెళ్తాను. నీకు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, మీ బన్ని కింద పడిపోయాదు అని. నువ్వు అమ్మ ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వస్తారు. అదే ఇప్పుడు నువ్వు ఇస్తే నేను హ్యాపీగా వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ నీతో ఆడుకుంటాను. అత్త, పైగా 2 days లో నా కేక్ డే వస్తుంది. నువ్వు ఈ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఇయర్కి ఒక్కసారి తిన్నే 1 piece కేక్ కూడా తినలేను అత్త. నా కేక్ అంటే చాలా ఇష్టం అత్త, నీకు తెలుసు కదా. తెలుసు.
అమ్మా ఎక్కడున్నావు? ఎందుకే అంతలా అరుస్తున్నావు? ఏమైంది? ఈ ఫోటో వెనకాల కొన్ని కాగితాలు ఉండాలిగా. ఓ అవే ఫోటోలు శుభ్రం చేస్తుంటే కనిపించాయి. వాటిని మీ నాన్నకి చూపిస్తే వాటిని తీసుకుని బయటికెళ్లారు. ఇన్ని రోజులు నాన్నకు కనిపించకూడదన్న డాక్యుమెంట్స్ నాన్న చేతికి వెళ్ళాయా? వెంటనే నాన్నని పట్టుకోవాలి. సిరి సిరి ఏమైంది? బాబాయ్, నాన్న ఎక్కడికి వెళ్తానన్నారు? దగ్గరలో స్టార్ హోటల్ ఉంది కదమ్మా, అక్కడికి వెళ్తానన్నాడు. భద్ర, నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. సార్, మనం ఇక్కడికి వచ్చి 40 నిమిషాలు అవుతుంది సార్. మీరు లోపలికి వెళ్ళటం లేదు. బయటికి వెళ్దామంటే వద్దంటున్నారు. ఎందుకు సార్ ఈ వెయిటింగు? మీకు ఒకవేళ ఈ హోటల్లో రూమ్ బుక్ అవ్వకపోతే చెప్పండి, వేరే హోటల్కి వెళ్దాం. తమ్ముడు, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇక నేను ఆటో దిగే విషయానికి వస్తే, వేరే హోటల్కి వెళ్ళేవాడినైతే ఇక్కడికి ఎందుకు వస్తాను? అక్కడికే వెళ్ళేవాడిని కదా, లాజిక్. అదిగా సార్, సెక్యూరిటీ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు వచ్చి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. తమ్ముడు, మనం ఇంకా లోపలికి వెళ్ళే సమయం రాలేదు. వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాలేవయ్యా, గొడవ చేయకుండా ఉండు. తమ్ముడు, పద పద పద, మన లోపలికి వెళ్ళే సమయం ఆసనమైంది. ఇదిగో నీ ఆట నా కార్ పక్కన ఆపు. పద పద పద. పండగ చేసుకో. నమస్కారం సార్. కారం కారం. చిచి, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఏంటో, ఇలాంటి వాడు దొరికాడు. స్టార్ హోటల్ ముందు కారులో దిగినట్టు బిల్డప్ ఇవ్వడానికి ఇంతసేపు వెయిట్ చేయించి 20 రూపాయలు చేతిలో పెట్టాడు. అందులో ఒక నోటు చిరిగిపోయింది. ఓ, ఎవర్రా తోసింది? ఆ, సార్, మన షోని హోస్ట్ చేయబోతుంది తనే సార్. ఇదేంటిది? ఎవరు తను? తనెందుకు ర్యాంపు మీదకొచ్చింది? అసలు ఇది వేదాంత్ షోనేనా? సరిత, ప్రతిసారి మీకోసం వచ్చినా అనకమ్మా. నేనేమన్నా రమ్మన్నానా? అయినా ఎందుకమ్మా అంత కంగారు? ఇదేమన్నా అడవా? ఇక్కడ పులులు సింహాలు ఏమన్నా ఉంటాయా? అడవైనా బావుండేది మావయ్య. అందులో మృగాలు ఆకలిస్తేనే వేటాడతాయి. పైగా వాటికి ఆడ మగ తేడా ఉండదు. కానీ వయసొచ్చిన ఆడపిల్ల
ఇంత రాత్రైనా ఇంటికి రాకుండా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటే భయపడకుండా ఎలా ఉండగలం మామయ్య? పదండి తాతయ్య, మనం వెళ్ళి అత్తయ్య ఎక్కడుందో చూసొద్దాం. ఎందుకురా కంగారు పడతావు? ఇప్పుడే కమిషనర్ గారికి ఫోన్ కొడతాను. ఆయన మీ అత్తయ్య ఎక్కడున్నా వెంట పెట్టుకుని మరీ తీసుకొస్తాడు, చూస్తూ ఉండు. హలో కమిషనర్ గారు, నేనండి ఏఎన్ఆర్. తాతయ్య, మీ ఫోన్ లో బ్యాలెన్స్ 3 days బ్యాకే అయిపోయింది. మీరు ఫోన్ ఎలా చేస్తున్నారు? రేయ్, మీ ఫోన్ లోంచి ఫోన్ చేయాలంటే బ్యాలెన్స్ కావాలేమో. నేను ఫోన్ మూస్తే ఛార్జు, తీస్తే రీఛార్జు. ఎలా మాట్లాడతానో చూడరా. కమిషనర్ గారు నమస్కారం అండి, ఏఎన్ఆర్ ఇక్కడ. ఎందుకు మామయ్య గారు ఇలా చేస్తున్నారు? పదండి వెళ్ళి వెతుకుదాం. అది కాదమ్మా. అంటే సరే ఏంటి నీ ఉద్దేశం? మా ఆయనకి గొప్ప గొప్ప వాళ్ళతో మంచి సంబంధాలు లేవనుకుంటున్నావా? అనుకుంటున్నావా? ఆయన సిరి కనిపించకపోతే మాకు మాత్రం కంగారు లేదనుకుంటున్నావా? అనుకున్నావా? ఇప్పుడే వెళ్ళి నేను ఆంజనేయుడికి దండం పెట్టుకుంటాను. రావణ లంకలో ఉన్న సీతనే కనిపెట్టిన నా దేవుడు నా కూతురు సిరిని కనిపెట్టలేడా? కనిపెడతాడు, తొందరగా వెళ్ళు. ఆంజనేయ, సరిత కంగారు పడకమ్మా. కమిషనర్ దొరక్కపోతే ఏమైంది? ఎమ్మెల్యేతో ఇప్పుడే మాట్లాడతాను. రేయ్, చెప్పాగా రీఛార్జు చార్జు. నమస్కారం ఎమ్మెల్యే గారు, ఏఎన్ఆర్ ఇక్కడ. మా 5 స్టార్ హోటల్ పక్కన ఉండడమే ఈ కళ్యాణ మండపం చేసుకున్న పాపం. మీ ఆత్మగౌరవాన్ని ఇలా నాశనం చేసుకునే బదులు మా కాళ్ళ దగ్గర పెడితే కనీసం చిల్లరైనా వస్తాయి కదా. బన్నీ, నేను అత్తను వెతుకుంటూ ఒకరింటికి వెళ్తున్నాను. నువ్వు నానమ్మ దగ్గరే ఉంటూ, సరేనా? నేను నీతో వస్తానమ్మా, పద వెళ్దాం. రామ్మా. ఏమైంది? మళ్ళీ ఏం పగలగొట్టి చచ్చారు? అత్తయ్య గారు, మీరు అనవసరంగా ఆవేశపడి బీపీ పెంచుకోకండి. అక్క కోపం వచ్చింది, ఫ్లవర్ వాజ్ పగిలింది, అంతే. ఆగమ్మా, లోపలికి వెళ్ళడానికి అది వీలేదు. కాదన్నా. ఒక్కసారి లోపలికి పంపించండి, మాట్లాడి వెళ్ళిపోతాను. ఇప్పుడు పంపించడం కుదరదమ్మా, రేపు రండి. ఏయ్, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. మమ్మల్ని లోపలికి పంపించు, మా అత్త గురించి అడగాలి. ఈవిడేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా? రేపు పొద్దున రండి. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. వెళ్ళండమ్మా. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. చెప్తుంటే నీకు అర్థం అవట్లేదా? సెక్యూరిటీ. వెళ్ళండి అమ్మా. ఏంటి ఈ టైంలో వచ్చి గొడవ చేస్తున్నావు? చూడండి, మీకు కళ్యాణ మండపం అమ్మడం లేదు అని మా కళ్యాణ మండపంలో పెళ్లిళ్లు జరగకుండా ఆపుతున్నారు. ఓపిక పడుతున్నాం కదా అని మనుషులను దాచిపెట్టడం కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? మనుషుల్ని దాచిపెట్టడం ఏంటి? మా సిరి సాయంత్రం నుంచి కనిపించడం లేదు. మీరొచ్చి తనతో గొడవ పడ్డారు. తనని దాచిపెట్టి తనతో కళ్యాణ మండపం రాయించుకోవాలని చూస్తున్నారేమో. మా సిరి ప్రాణాలైనా వదిలేస్తుందేమో కానీ మీకు మాత్రం ఆ కళ్యాణ మండపాన్ని దక్కనివ్వదు. ముందు తనని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను సిరిని కిడ్నాప్ చేయడం ఏంటి? మతికడిపోయిందా నీకు? నాకు తెలుసు ఇది మీరే చేశారు అని. లేదంటే మా సిరి ఇంతసేపు ఫోన్ చేయకుండా ఇంటికి రాకుండా ఉండదు. తను సైలెంట్ గా ఉంది అంటే ఖచ్చితంగా మీరే ఏదో చేశారు. చూడు, మేమేమైనా చేస్తే ధైర్యంగా చేస్తాం. మాకు కావాల్సింది కళ్యాణ మండపం మాత్రమే, మీ మరదలు కాదు. నాకు తెలుసు సిరిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే ఆ కళ్యాణ మండపం మీదవుతుందని భ్రమపడుతున్నారేమో. అది మీకెప్పటికీ దక్కదు. నాకు విషయం అర్థం కావడం లేదు. మీ ఇంట్లో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు? ఏదైనా సినిమాకి, ఎవరితో అయినా షికారుకి, లేదా వయసులో ఉన్న అమ్మాయి? మీరేమో పెళ్లి చేయడం లేదు, కళ్యాణ మండపం నడవడం లేదు. అందుకని ఏదైనా ఎవరితో
థ్యాంక్స్ అన్నా. ఒక అమ్మాయి కష్టాన్ని అర్థం చేసుకున్నారు. నిన్ను కాపాడడానికి మేం వాళ్ళకి అబద్ధం చెప్పలేదు. మాకు లేకుండా పోతావని వాళ్ళని పంపించేశాం. అంతమంది నీ వెంటపడి తరుముతున్నారు అంటేనే అర్థమవుతుంది నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పారిపోయి వచ్చావని. వాళ్ళిచ్చిన డబ్బులకి మాకు న్యాయం చేయి, సరిపోతుంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. అనుకోకుండా ఒక ప్రమాదంలో పడిపోయి అక్కడి నుంచి తప్పించుకుని వస్తుంటే మీకు కనిపించాను అంతే. దొరికిన ప్రతి దొంగకి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెయిన్ పాయింట్ ఉంటుంది. అది వింటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. మర్యాదగా నువ్వు కోఆపరేట్ చేస్తే చమత్కారం, లేదంటే బలాత్కారం. చూడండి, అక్కడ నా వల్ల ఒకరికి నష్టం జరిగింది కాబట్టి తల దించుకొని తప్పించుకొచ్చాను. ఎప్పుడు మీరు తప్పు చెయ్యాలని చూస్తే తాట తీస్తా. రేయ్, చూసారా, ఇప్పటి వరకు భయపడిన అమ్మాయి మనకే వార్నింగ్ ఇస్తోంది. ఇంకా ఏంట్రా చూస్తున్నారు? పట్టుకొని ఆటో ఎక్కించండి. ఒక్క అమ్మాయి తన అవసరానికి బయటకు వస్తే మీ అవసరం తీర్చే వస్తువులో కనబడుతుందా? కాపాడమని వేడుకున్నందుకు కాటేస్తారా? చావండ్రా. మేము బేసిక్గా సైలెంట్ గానే పని పూర్తి చేయాలనుకుంటాం. కానీ మీరే మీ ఓవర్ యాక్షన్తో మమ్మల్ని రెచ్చగొట్టి మాలో ఉన్న మృగాలను లేపుతారు. రేయ్, పట్టుకోండ్రా. రేయ్, ఎవడ్రా నువ్వు? హీరో బిల్డప్ లో వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, వచ్చింది హీరో అనుకున్నాం కదరా, హీరోయిన్ రా. రేయ్, 1+1 ఆఫర్ రా, వెళ్ళి తీసుకురాబో. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఓ